కానీ 60 రోజులు అసలు ఈ మొత్తం ఓవరాల్ గా ఎన్ని రోజులు జరుగుతుంది? 150, 200, 250 రోజుల 5 ఏళ్లలో జరిగితే దాంట్లో 60 రోజులు లెక్కేయాలి. వీళ్ళు కూడా అది చూసుకొని అది అది ఆ రూల్ తమకి వర్తించకుండా అప్పుడప్పుడు వీళ్ళు సంతకాలు పెట్టేసి వచ్చేస్తున్నారు. సో ఈ డ్రామా జరుగుతుంది. మామూలుగా అయితే నిజానికి ఇది మంచి అవకాశం. అసెంబ్లీకి వీళ్ళు వెళ్తే బడ్జెట్ మీద డిస్కషన్ ఉంటాయి. ఎందుకంటే వైయావుల కేసు 14వ తేదీ బడ్జెట్ పెడుతున్నాడు. తర్వాత వ్యవసాయ శాఖ ఆయన అచ్చెన్నాయుడు ఆయన బడ్జెట్ పెడుతున్నాడు. దీని మీద డిస్కషన్. అట్లాగే లడ్డు ఇష్యూ ఉంది, శాంతి భద్రతల ఇష్యూ ఉంది, రాంబాబు ఇవి ఉన్నాయి, ప్రజలకు అనేక ఇష్యూలు ఉన్నాయి. రెండోది ఏంటంటే పార్లమెంట్ లో మొన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ని ఒక ప్రశ్న అడిగారు, రైతుల పరిస్థితి ఏంటని దేశంలో. ఆయన చెప్తూ రైతుల అప్పుల్లో రైతులు ఆంధ్రప్రదేశ్ రైతులు నెంబర్ 1 లో ఉన్నారు. మొత్తం దేశంలో ఇండియాలో ఒక రైతు కుటుంబానికి యావరేజ్ లో సగటున రైతు కుటుంబానికి 74,121 రూపాయలు అప్పు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 2,35,554 రూపాయలు ఒక కుటుంబానికి, అంటే 2,35,000 ఒక కుటుంబానికి అప్పు ఉంది అనేది ఆయన చెప్పాడు. అదే తెలంగాణకు వచ్చేసరికి 1,52,000 మాత్రమే ఉంది. అంటే తెలంగాణతో పోలిస్తే ఒక 80,000 దాదాపు ఆంధ్రప్రదేశ్ లో కుటుంబానికి అప్పు ఉంది, అంత ఎక్కువ ఉంది. అయితే ఇదంతా డేటా ఎప్పుడుది? 2018 జూలై నుంచి 2019 జూన్ వరకు. అంటే ఇది జగన్ ప్రభుత్వంలో జరిగింది. సో దీని మీద తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ విమర్శలు చేశారు. దీని మీద ఆల్రెడీ వైసీపీ కూడా విమర్శలు చేస్తున్నారు. ఎప్పుడైనా కూడా ప్రతిపక్షం అనేది ప్రజల సమస్యల మీద పోరాడుతూ ఆ క్రమంలో తమ అవమానాలకు గురైన, దాడులకు గురైనా అది ప్రజల్లో వీళ్ళకి సింపతి పెరుగుతుంది. మన కోసం ఫైట్ చేస్తున్నారు, మనం వీళ్ళని ఓడించినా కూడా వీళ్ళు అవేం పట్టించుకోకుండా ప్రజల వైపు నిలబడుతున్నారు అనేది ఉండాలి. అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా కంప్లీట్ గా ప్రజల ఆకాంక్షల్ని, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ కాలేదు ఇవాళ ఉన్న కండిషన్ లో. ఎందుకంటే ప్రభుత్వానికి రెవెన్యూ తక్కువ ఉంటది, వీళ్ళు ఇచ్చే అలివిగాని హామీలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఆ హామీలు నెరవేర్చలేరు, ప్రజల ఆకాంక్షల్ని కంప్లీట్ గా చేయలేరు. కాబట్టి ప్రతిపక్షానికి చాలా ఫుల్ పని ఉంటది ప్రజల తరపున పోరాడడానికి. చాలా అవి చేయకుండా వీళ్ళు ఎంతసేపటికి లేనిపోని నాన్ ఇష్యూస్ గురించి మాట్లాడడం, లేకపోతే వాళ్ళని ఏదో చంద్రబాబుని ఏదో కామెంట్ చేయడం, ఇంకొకటి అనడం తప్ప ఒక ఆర్గనైజ్డ్ గా సిస్టమేటిక్ గా ప్రజల సమస్యల మీద పోరాటం అనేది ఇప్పటి వరకు బలంగా లేదు. అక్కడక్కడ పోయి జగన్ వెళ్ళి ఆ రైతులను కలవడం, అది కూడా బల ప్రదర్శనగా ఉపయోగించుకుంటున్నాడు తప్ప నిజంగా రైతుల సమస్యల పట్ల చిత్తశుద్ధి కంటే కూడా ఆ కాంటెక్స్ట్ ఉపయోగించుకొని తను బల ప్రదర్శన, నరుకుతాం, చంపుతాం, ఇది డైవర్ట్ అయిపోతుంది ప్రజల సమస్యల కంటే కూడా. సో దానికంటే కూడా రైతులతో సమావేశం అయ్యి రైతు సంఘం అనేది వైసీపీకి అసలు ఉందో లేదో నాకైతే తెలియదు. రైతు సంఘాలు పెట్టి లేకపోతే అట్లాంటివి పెట్టి వాటి మీద నిర్దిష్టంగా పోరాడడం అనేది చెయ్యాలి. అవి ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఎలాగ చేసేవి, ఇప్పుడు అవి నామకే వాస్తవిగా అయిపోయినాయి. అది చేయగలిగితే జగన్ కుంటది తప్ప అసెంబ్లీకి వెళ్లకుండా ఈ డ్రామాలు చేసి హోదా ఇస్తేనే వెళ్తాను, ప్రజల్లో తీసుకొనైనా మార్చుకోవాలి. ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు అనేదైనా మార్చుకోవాలి తప్ప నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా జగన్ హోదా ఇస్తేనే వస్తాను లేకపోతే లేనన్నప్పుడు ఇది ప్రజల్లో ఎలా వెళ్తుంది? అది ఆయన పర్సనల్ గా అంటే నాకు అవమానం జరుగుతుందేమో, నాకు అంత భయం ఉండేటప్పుడు రాజకీయాలు ఎందుకు ఉండాలి? అవమానాలు ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు చేయలేదు అవమానాలు, నువ్వు చేయలేదు ఇబ్బందులు పెట్టలేదు. కాబట్టి ఇవాళ జగన్ కి ఇమీడియట్ తక్షణ ప్రమాదం అయితే ఉండకపోవచ్చు, రద్దు చేసే అవకాశం. కానీ ప్రజల్లో మాత్రం ఇది వ్యతిరేకత జగన్ కి వస్తుంది. దాన్ని తెలుగుదేశం వాళ్ళు కూడా ఎఫెక్టివ్ గా తీసుకెళ్తున్నాడు. స్పీకర్ కూడా బలంగానే మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ విమర్శలు చేశారు, వీళ్ళు ప్రతిసారి రావడం, సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం ఇదే జరుగుతుంది, జీతాలు మాత్రం తీసుకుంటారు అని. దానికి కూడా జగన్ మా ఎమ్మెల్యేలు ఏం పేదవాళ్ళు కాదన్నాడు. అది ఇష్యూ కాదు, నువ్వు జీతం తీసుకున్నావు లేదనేది ఇష్యూ కాదు. నువ్వు ప్రజలు నేను ఎందుకు ఎన్నుకున్నారు, ఆ బాధ్యతని నెరవేరుస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అది జగన్ ఇప్పటి వరకు చేయట్లేదు.